మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీలో శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ విగ్రహావిష్కరణలో ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య కమిషన్ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిషన్ చైర్మన్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం కమిషన్ ఎస్సీ ఎస్టీ హక్కుల పరిరక్షణ కోసం నిరంతరం పనిచేస్తుందని అన్నారు. ఈ వర్గాల ప్రజల అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని వారి హక్కులను భంగం కలిగిస్తే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఎస్టీ ఎస్సీల హక్కుల పరిరక్షణకు కాపాడటానికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని, గిరిజనుల అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని గిరిజన హక్కులను భంగం కలిగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. నేను అందరికి కూడా మీ అందరికి కూడా జైభీం తెలియజేస్తా ఉన్నాను. మనమందరం కూడా ఎస్సీ ఎస్టీ హక్కుల కోసం మరి ఎస్సీ ఎస్టీ కమిషన్ ఎల్లప్పుడూ కూడా అండగా ఉండి పనిచేస్తూ ఉన్నది. మా రాంబాబు నాయక్ గారు కూడా, మా శంకర్ నాయక్ గారు కూడా మీ అందరి సమస్యలపై నిరంతరం కూడా మాకు తెలుపుతూ ఉంటారు. మరి ఎస్సీ ఎస్టీ కమిషన్ అనేది మీరంతా చూస్తూ ఉన్నారు. అన్ని జిల్లాల్లో తిరిగి మరి ఎస్సీ ఎస్టీపై ఏం జరుగుతుంది, ల్యాండ్ కేసులు ఏంది, అటాచ్ కేసులు ఏంది అని చెప్పి కూడా ఎక్కడ అన్యాయం జరిగినా కానీ మరి ఎస్సీ ఎస్టీ కమిషన్ కస్టోడిగా మీ అందరికి పనిచేస్తూ ఉన్నది. మీరందరూ దీన్ని ఉపయోగించుకొని మన హక్కుల కోసం ఎవరు ఆటంకం కల్పించినా వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు కమిషన్ అండగా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ, ఈ గ్రామానికి వచ్చి మా సోదరుమణులు మంచి పాట ద్వారా, సేవల పాట ద్వారా అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ట చేసుకున్నాము. సో ఈ ల్యాండ్లో ఎవరైనా ఎస్సీ ఎస్టీల హక్కులకు భంగం కలిగించినా కానీ, ఇంకా ఎట్లాంటి బురద జల్లినా కానీ దీన్ని గిరిజన సంక్షేమ సంఘం తీవ్రంగా ఖండిస్తూ ఉంది. సో మా కార్యక్రమాన్ని కానీ, గిరిజన హక్కులకే కానీ, మన ఎస్సీ ఎస్టీ సోదరుల హక్కులకని కానీ ఎవరైనా భంగం కలిగించాలని కుట్రలు పన్నితే మాత్రం గిరిజన సంక్షేమ సంఘం అండగా ఉంటుందని తెలియజేస్తా ఉన్నాము. జై బలో సేవలాల్ మహారాజ్ కి జై బలో సేవలాల్ జై సేవలాల్ జై సేవలాల్ జై సేవలాల్. ఇవాళ లక్ష్మీనగర్ కొరంల గ్రామ పంచాయతీ నారపల్లి ఏరియాలో పోచారం మున్సిపాలిటీ పరిధిలో ఇవాళ శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ గిరిజనులు బంజారాల జాతికి ఒక ఆదర్శంగా అనేక కార్యక్రమాలు చేసిన ఆ మహనీయుడి ఎంతో పవిత్రంగా భారతదేశం వ్యాప్తంగా ఉన్న 20 కోట్ల బంజారాలు ఆరాధ దైవంగా కొల్చే సేవాలాల్ మహారాజ్ని ఇవాళ ఈ ప్రాంతంలో, లక్ష్మీనగర్ ప్రాంతంలో వారి విగ్రహ ప్రతిష్టను చేసుకోవడం చాలా ఆనందదాయకం. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ఎస్టీ ఎస్సీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య గారు, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులు రాంబాబు నాయక్ గారు, అదేవిధంగా దళిత ఎస్టీ ఎస్సీ బహుజనుల సంక్షేమ సంఘం అధ్యక్షులు, అదేవిధంగా మా గిరిజన సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు రాజు నాయక్ గారు, అదేవిధంగా కోఆర్డినేటర్ శ్రీనివాస్ నాయక్ గారు, అదేవిధంగా మా గిరిజనుల ఇంటలెక్చువల్గా